యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనం. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో మనము లేఖనాధారముగా తెలుసుకుంటున్నాం కదా. జీవ సాధనము, బ్రతకటానికి సాధనము చేసుకుంటున్నాం మన జీవితాన్ని. మనకంటూ నిత్య జీవం అనేది ఉందని, ఆ జీవితానికి సాధన అనేది ఒకటి కావాలని, అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మాత్రమే మనకు అనుగ్రహింపబడుతుంది అని దేవుని వాక్యముల నుండి చక్కగా నేర్చుకున్నాము. అనేకులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ప్రయోజనమేమి అని చెప్పుకునేవారు లేకపోలేదు. దేవుని యందు భక్తి కలిగి ఉన్నాను, నాకేమి ప్రయోజనం కలిగింది, ఏమి మేలు కలిగింది, దేవుని యందు భక్తి కలిగి ఉండకపోతే నాకు వచ్చే నష్టమేముంది అని మూర్ఖంగా మాట్లాడి వాదించేవారు లేకపోలేదు. వారితో దేవుడు చెప్తున్న మాట, నీవు భయభక్తులు కలిగి ఉంటే జీవ సాధనము. భక్తి అనేది అది ఊరికే పోయేది కాదు. దేవుని యందు నీకు కలిగిన భయము, భక్తి నిన్ను జీవితానికి, నిత్య జీవమునకు సాధన చేస్తుంది, నిన్ను ట్రైనప్ చేస్తుంది, నిత్య జీవమునకు మనలను సిద్ధపరుస్తుంది. సాధనము వలన పనులు సమకూరుతాయి. మనము సాధన అనేది లేనప్పుడు ఏది కూడా పరిపూర్ణముగా నేర్చుకోలేము, చేయలేము. ప్రతి పనికి, ప్రతి దానికి ఒక సాధన కావాలి. ప్రతి అంశములో సాధన అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మరి నిత్య జీవములో మనము ఉండాలి అంటే, జీవించాలి అంటే మనకు ఒకే ఒక సాధనము. అదేంటంటే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండుట. దేవునిలో నిలిచి ఉంటే ఎంత గొప్ప ప్రయోజనం కలుగుతుందో ఇందు మూలముగా మనము గ్రహిస్తున్నాం కదా. ఎప్పుడు కూడా ప్రార్థన చేశాను, ఉపవాసం ఉన్నాను, ప్రార్థనలో ఉంటున్నాను, భక్తి కలిగి ఉన్నాను, దేవుని కార్యాలు నేను ఎన్నో చేశాను, దేవుని కొరకు ఎంతో చేశానని మనము మాట్లాడని అవసరం లేదు. నీ భక్తి, నీవు దేవుని కొరకు చేస్తున్న ప్రతి పని నీ జీవనానికి, నీ జీవితానికి, నిత్య జీవమునకు సాధన అంటే మెట్లుగా ఉపయోగపడుతున్నాయి అనేది మర్చిపోవద్దు. దేవుడు అట్టి కృపలో మనలందరినీ నడిపించునుగాక, అట్టి కనువిప్పు కలుగు చేయునుగాక. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ప్రయోజనమేమి అని చెప్పుకునే భక్తిహీనులను గూర్చి మీ లేఖనాన్ని అయ్యా పరిశీలనగా మేము నేర్చుకున్నాము. మీ యందు భయభక్తులు కలిగి ఉండుట వలన జీవ సాధనమని, జీవించటానికి ఎలా మేము ఉండాలో సాధన చేయబడుతుందని మీ లేఖనాల నుండి నేర్చుకున్నామయ్యా. కృప చూపారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా అట్టి జీవ సాధనము కలిగిన వారిగా, భయభక్తులు కలిగిన వారిగా, మీ యందు శ్రద్ధాభక్తులు కలిగిన వారిగా ఉండుటకు కృప చూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండును గాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా మార్చబడండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ప్రోత్సహిస్తున్న మిమ్ములను నా దేవుడు దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.